అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ శాడిస్ట్ 7వ భాగము. విల్ యూ మ్యారీ మీ వైషు అని ప్రేమగా అడిగాడు విక్కీ. వైషు పాప ముందు బెట్ చేసిన లాస్ట్‌కి ఓకే చెప్పేసింది. బట్ స్టడీస్ అయ్యాకే అని స్టేట్మెంట్ ఇచ్చింది. విక్కీకి అదే గావాలి. సో, యాక్సెప్ట్ చేశాడు. విక్కీ సరే ఇంటికి వెళ్దాం అనుకుని స్టార్ట్ అయ్యారు. అనుష వాళ్ళు అమ్మ విక్కీతో పెళ్లి అవ్వదని అర్థం చేసుకుని కళ్యాణ్‌తో పెళ్లికి రెడీ చేయించింది. కృష్ణవంశీ గారు ముందు ఒప్పుకోవడానికి ఆలోచించిన తర్వాత అంటే గుర్తొచ్చి కళ్యాణ్, అనుషల పెళ్లికి ఒప్పుకున్నారు. అనుషకి ఇష్టం లేకపోయినా విక్కీ తనని పెళ్లి చేసుకోడు అన్న విషయం గుర్తొచ్చి కామ్ అయిపోయింది. సునంద మాత్రం కళ్యాణ్‌కి రిచ్ ఫ్యామిలీ నుంచి కోడల్ని తీసుకురావాలి అని అనుకుంది. ఇక చేసేది లేక అలా చూస్తూ ఉండిపోయింది. కళ్యాణిని అభి చితకబాది రూమ్‌లో పడేశాడు. 2, 3 రోజులు అన్నం పెట్టలేదు. కేవలం వాటర్ ఇచ్చాడు అంతే. ఇలా చేశాక మూడో రోజు తిండి పెట్టి చితక్కొట్టాడు. కళ్యాణ్ విలవిలలాడిపోయాడు. ఏరా నొప్పిగా ఉందా? మరి నువ్వు చేసిన పనికి ఆ అమ్మాయికి వచ్చే బాధ నువ్వు తీర్చగలవా? లేదు కదా! సో భరించు అనగానే చేసిన తప్పుకి అభి కాళ్ళ మీద పడి సారీ చెప్పాడు కళ్యాణ్. వెళ్ళి శ్వేతకి చెప్పు నాకు కాదు అని కాలుతో తన్ని వెళ్ళిపోయాడు అభి. నెక్స్ట్ డే కాలేజీకి వెళ్ళి మరీ శ్వేతకి సారీ చెప్పాడు కళ్యాణ్. శ్వేత కూడా క్షమించి వదిలేసింది. కళ్యాణ్ ఇంటికి వచ్చాక తను ఎవరి మ్యాటర్‌లో తప్పులు చేశాడో వాళ్ళందరికీ సారీ చెప్పాడు ఫోన్‌లో. కళ్యాణ్ హ్యాపీ అయ్యాడు. అభి కూడా కళ్యాణ్‌ని క్షమించి తనని బాగా చూసుకుంటానని చెప్పాడు. కళ్యాణ్ మంచివాడే కానీ సునంద గారి అతి గారాబం కళ్యాణిని స్పాయిల్ చేసింది. ఇప్పుడు అభి వల్ల అన్నీ సెట్ అయ్యాడు. విక్కీ, వైషు ఇంటికి వెళ్తున్నారు. విక్కీకి వైషుతో ఉండాల్సిన అనుకోని బౌన్సర్స్‌ని, డ్రైవర్స్‌ని అన్ని కార్స్‌ని డ్రైవర్‌ని ఇచ్చి పంపించేసింది. విక్కీ డ్రైవ్ చేశాడు. వైషుని చూసి లవ్ యూ వైషు అన్నాడు. వైషు కూడా సిగ్గుపడి లవ్ యూ టూ చెప్పింది. అంతే. నెక్స్ట్ మినిట్‌లో ఒక కారు వచ్చి విక్కీ కార్‌కి డాష్ ఇచ్చింది. అప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ వైషు, విక్కీలకు ఒక్కొక్కటి కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఒక్కసారిగా కళ్ళు మూశారు తాత్కాలికంగా. విక్కీ, వైషులు తాత్కాలికంగా కళ్ళు మూశారు. విక్కీ కంపెనీలో పనిచేసే వ్యక్తి వారిని చూసి హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. స్లో స్లోగా న్యూస్ అందరికీ స్ప్రెడ్ అయింది. కృష్ణవంశీ గారు తల పట్టుకున్నారు జరిగినవి చూసి. అభికి విషయం తెలిసి కళ్యాణ్‌తో పాటు వచ్చాడు ఇండియాకి. విక్కీకి బాగా దెబ్బలు తగిలాయి. 2 రోజుల వరకు స్పృహలోకి రాలేదు. లేవగానే వైషు గురించి అడిగాడు. అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇంతలో శివగారు వచ్చి విక్కీ ఇంక వైషుని మర్చిపో. తను నీకు కరెక్ట్ కాదు చూడు ఈ ఫొటోస్ అంటూ చూపించారు. అందులో వైషు ఫ్లైఓవర్ నుంచి పడుతుంటే వైషు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఎదురుగా ఒక అబ్బాయి ఉన్నాడు. ఇంకో ఫోటోలో వైషు ఒక అబ్బాయి కార్లో కూర్చుంది. ఇదంతా చూసి విక్కీకి ఏం అర్థం కాలేదు. విక్కీ, వైషు అందరినీ మోసం చేసింది. అందుకే మనల్ని వదిలి వెళ్ళిపోయింది. నీతో పాటు హాస్పిటల్లో జాయిన్ అయింది కానీ ఒక 2 గంటలకి ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది. తనకి మనం ఎవరూ అవసరం లేదంట. మనల్ని వదిలించుకొని వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటానంట. సో వెళ్ళిపోయింది అంటూ కోపం, బాధ రెండూ కలిసిన మొహంతో చెప్పారు శివగారు. విక్కీ గుండె ఆగిపోయింది. చాలా ఏడ్చాడు. ఇంకో 2 డేస్‌లో రికవర్ అయ్యాడు. తనకి పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి కళ్యాణ్ పెళ్లి చేద్దామన్నాడు. కళ్యాణ్‌కి శ్వేతపై ప్రేమ ఉంది అని తెలిసింది కానీ అనుష పరిస్థితి ఏమవుతుందో అని ఒక 2 మంత్స్‌లో తనకి మంచి సంబంధం తెచ్చాడు. అదేనండి మన అభి. కళ్యాణ్ శ్వేతలకి అండ్ అనుష అభికి వైభవంగా పెళ్లి చేశాడు. శ్వేతకి కళ్యాణ్‌పై కోపం పోయి ప్రేమ రావటం వల్ల వాళ్ళు హ్యాపీ ప్లేస్‌లో శ్వేత రీచ్ అవ్వటం వల్ల సునంద హ్యాపీ. అనుషకి విక్కీ కన్నా అభి క్యారెక్టర్ నచ్చటంతో వాళ్ళు కూడా హ్యాపీ. ఇక్కడ అందరూ హ్యాపీనే. మన విక్కీ తప్ప. ఏం చేస్తాం వైషు ఇలా చేయటం విక్కీకి బాధగా అనిపించింది. విక్కీకి బిజినెస్ మీటింగ్స్ ఉండటం వల్ల అబ్రాడ్ వెళ్ళాడు. అక్కడ ఒక 6 మంత్స్ ఉండిపోయాడు. రిటర్న్ వచ్చేసరికి ఇంట్లో అందరూ బాధగా ఉన్నారు. ఎవరిని ఏమి అడిగినా చెప్పలేదు. విక్కీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్‌లో కూర్చున్నాడు. కళ్యాణ్ వచ్చి అన్నయ్య 6 మంత్స్ నుంచి నీకు ఈ లెటర్స్ వచ్చాయి. నువ్వు వచ్చాక చూస్తావు అని మేం వదిలేశాం. కానీ ఈ 6 మంత్స్ నుంచి వస్తున్నాయంటే ఇవి చాలా ఎమర్జెన్సీ ఏమో అని ఇందాక చదివాం. అందులో అంటూ కళ్యాణ్ ఆగేసరికి చెప్పు ఏముంది అందులో అని విక్కీ కంగారుగా అడిగాడు. నువ్వే చూడు అన్నయ్య అని లెటర్స్ చేతికిచ్చి వెళ్ళిపోయాడు కళ్యాణ్. హాయ్ విక్కీ నేను నిషాని. నువ్వు నన్ను ఎందుకు వదిలేశావో అప్పుడు అర్థం కాలేదు. కానీ తర్వాతే తెలిసింది నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావని. కానీ నిజానికి నా లైఫ్‌లో వేరే పర్సనే లేడు విక్కీ. ఎవరో కావాలని ఇలా చేశారు. అది ఎవరో నేను తెలుసుకొని నీకు చెప్పాలి అనుకున్నా. అది ఎవరో నాకు తెలిసాక నీకు కాల్ చేసి చెప్పేలోపే నువ్వు కాల్ కట్ చేసేవాడివి. కరెక్ట్‌గా కలిస్తే వెళ్ళిపోయేవాడివి.
తర్వాత తెలిసింది వైషుని నీ లైఫ్‌లో ఉంది అని. అందుకే నేను నిన్ను మీట్ అవ్వలేదు. కానీ ఈరోజు వైషు లైఫ్ కూడా రిస్క్‌లో పడింది అని తెలిసాక చూస్తూ ఉండలేను. అందుకే జరిగింది తెలుసుకున్నాను. నువ్వు తప్పుగా అనుకున్నావు కదా నా గురించి. అక్కడ జరిగింది ఏంటంటే నేను నీ కోసం కాఫీ షాప్‌లో వెయిట్ చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చాడు. మేడం మీరు నిషా కదా! ఇదిగోండి విక్రమాదిత్య సార్ మీకు ఇవ్వమన్నారని ఒక రింగ్ ఇచ్చాడు. నేను చాలా హ్యాపీ అయ్యి అది తీసుకున్న తర్వాతే వాడు చెప్పాడు. ఇది యూట్యూబ్‌లో వీడియో కోసం ప్రాంక్ అని చెప్పాడు. నువ్వు ఆ టైంలో వచ్చావని నాకు తెలీదు. నువ్వు వచ్చేసరికి తాను అక్కడ ఉండటం, రింగ్ ఇవ్వటం, నేను హ్యాపీగా తీసుకోవటం నువ్వు చూసి తప్పుగా అనుకున్నావు. ఇది చెప్పటానికి చాలా ట్రై చేశా. బట్ యూజ్ లేదు. ఇట్స్ ఓకే. అదే పర్సన్ అనుష టాటూకి రీజన్. అండ్ వైషుకి కూడా తనే రీజన్. వైషు లైఫ్ రిస్క్‌లో ఉంది విక్కీ. నువ్వు అనుకున్నట్టు తను నిన్ను చీట్ చేయలేదు. అలాగే హ్యాపీగా కూడా లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు వైషుని చాలా లవ్ చేశావు. నన్ను కూడా లవ్ చేయలేదు అంతగా. వైషుకి నువ్వంటే చాలా ఇష్టం. తనకి నీ హెల్ప్ అవసరం. ఈ 6 మంత్స్ వైషుకి ఇబ్బంది లేదు. బికాజ్ నువ్వు ఇక్కడ లేవు కదా! తనని ప్రశాంత్ ఏం చెయ్యడు. బట్ నువ్వు వచ్చాక తను సేఫ్ కాదు. ఆ లెటర్‌లో ఇలా ఉంది. అది చూసాక విక్కీ 10 నిమిషాల వరకు నార్మల్ కాలేకపోయాడు. ఇంట్లో అందరికీ నిషా దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళాడు విక్కీ. చాలా ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ నిషా ఇంటికి వెళ్ళాడు విక్కీ. బట్ అక్కడ ఒక పెద్ద బ్యానర్ ఉంది. నిషా వెడ్స్ నిఖిల్ అని. విక్కీకి కన్నీళ్లు వచ్చాయి ఐస్ నుంచి. ఫేస్ క్లీన్ చేసుకొని లోపలికి వెళ్ళాడు. నిషా ఫ్రెండ్స్ కనిపించారు విక్కీకి. వాళ్ళు ఫస్ట్ షాక్ అయినా తర్వాత నిషా ఎక్కడ ఉందో వాళ్ళ ఎంజాయ్‌మెంట్‌లో పడిపోయారు. విక్కీ నిషా దగ్గరికి వెళ్ళాడు. ఐయామ్ సారీ నిషా. నేను నిన్ను హర్ట్ చేశాను. కొంచెం కూడా జాలి చూపించలేకపోయాను అని లైట్‌గా ఏడుస్తూ చెప్పాడు. అయ్యో విక్కీ నువ్వు ఫీల్ అవ్వకు. నేను బానే ఉన్నాను చూడు. ఇక్కడ ఏం జరుగుతుందో నా మ్యారేజ్. నువ్వు నా లైఫ్ పార్ట్నర్‌ని చూడలేదు కదా! అని ఏదో చెప్పాలనుకుంది. బట్ విక్కీ ఆపేశాడు. నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఉంటావా? ఉండగలవా? అని అడిగాడు నిషాని. నిషా ఐస్ నుంచి సన్నటి ధార ప్రవహిస్తుంది. విక్కీ నిన్ను లవ్ చేశాను. నీకోసం వెయిట్ చేశాను నిజమే. కానీ మనం ప్రేమించిన వ్యక్తితో కన్నా మనల్ని ప్రేమించిన వ్యక్తితోనే హ్యాపీగా ఉంటాం. నువ్వు వైష్యుని లవ్ చేస్తున్నావు. నేను చీట్ చేశాను అనుకోని వదిలేసావు. వైష్యుని ఇష్టపడ్డావు. అలాంటప్పుడు నాపై నీకు లవ్ ఉన్నట్టు కాదు కదా! నిఖిల్ నన్ను ఫస్ట్ నుంచి లవ్ చేస్తున్నాడు. నీ కోసం తనని అవాయిడ్ చేశాను. తను ఇంకా నా కోసమే ఉన్నాడు. ఫైనల్లీ పెళ్లి చేసుకుందామని అనుకున్నాం అని చెప్పడం ఆపింది నీ విక్కీ హ్యాపీ అయ్యాడు. ఎందుకంటే తన వల్ల నిషా బాధపడినా తనని బాగా లవ్ చేసే వ్యక్తి నిషాకి దొరికాడు అని. కంగ్రాట్స్ నిషా. లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా నేను ఉన్నా అని మర్చిపోవద్దని చెప్పాడు. ఓకే విక్కీ అని నవ్వుతూ చెప్పింది నిషా. అది సరే వైషు గురించి నీకెలా తెలిసింది? ప్రశాంత్ ఏం చేశాడు అని ఎలా చెప్తున్నావు? అని అడిగాడు విక్కీ. అది నీ కోసం కాఫీ షాప్‌లో ఉన్నప్పుడు ప్రాంక్ జరిగింది కదా! సో ఆ వీడియో ఫుటేజ్ చూపించి లేదంటే ఆ వ్యక్తిని తీసుకువచ్చి నీకు నిజం తెలిసేలా చేద్దామని అనుకోని కాఫీ షాప్‌కి వెళ్ళాను. అందులో వేరే పర్సన్‌తో ఫోన్‌లో మాట్లాడి నా దగ్గరకు వచ్చాడు. అది నువ్వు చూసి వెళ్ళిపోయాక తను ఇంకో వ్యక్తికి సైకో స్మైల్ ఇచ్చాడు. ఫ్రాంక్ అన్నాడు కానీ కెమెరా లేదు వాళ్ళ దగ్గర. సో నాకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేశాను. అప్పుడే ప్రశాంత్ అని తెలిసింది. నీకు ప్రశాంత్‌కి ఏంటి రిలేషన్? ఎవరు తను? నిన్నెందుకు టార్గెట్ చేశాడు? అని నిషా అడిగింది. తను నా ఫ్రెండ్ అని కొంచెం బాధగా చెప్పాడు విక్కీ. ఏంటి? నీ ఫ్రెండా? మరి ఇలా ఎలా చేశాడు? నీకెందుకు చేశాడు? నాకేం అర్థం కావట్లేదు విక్కీ. ఏంటి ఇదంతా? అని నిషా షాక్ అయి అంటుంది. ఏమో నిషా నాకేం తెలుసు. ఫస్ట్ నా వయసు ఎలా ఉందో తెలుసుకోవాలి. సరే నేను వెళ్తాను. ఏమనుకోకు అని విక్కీ ఫాస్ట్‌గా వెళ్ళిపోతాడు. ప్రశాంత్ ఇంటికి వెళ్తాడు కానీ అక్కడ వేరే వారు ఉండటం చూసి వాళ్ళని ప్రశాంత్ గురించి అడుగుతాడు విక్కీ. కానీ వాళ్ళు చెప్పే సమాధానం విని కుప్పగూలిపోయాడు. ప్రశాంత్ 2 నెలల క్రితమే చనిపోయాడు. ఆ తర్వాత ఈ ఇల్లు వదిలి వాళ్ళ ఫ్యామిలీ అమెరికా వెళ్తున్నారా అని తెలిసి మేము ఇంటిని కొన్నాము. ఇంతకి మీరెవరు? అని అడిగారు ఆ ఇంటి యజమాని. విక్కీ ఏం చెప్పలేక కుప్ప కూలిపోయి కాసేపటికి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ప్రశాంత్ లేకపోతే వైషు ఏమైనట్టు? వైషు అసలు ఉందా? అని విక్కీ పదే పదే అనుకొని బాధపడతాడు. ఆ రోజంతా పిచ్చివాడిలాగా సిటీ అంతా తిరుగుతాడు. టైం ఈవినింగ్ 6 అవుతుంది. అప్పుడు ఏదో గుర్తొచ్చి వచ్చినట్టు ఫోన్ తీసి చూస్తాడు. అంతే. నెక్స్ట్ 20 మినిట్స్‌లో ఒక పెద్ద ఫామ్ హౌస్‌కి ముందు కారు ఆపుతాడు విక్కీ. కారు దిగి లోపలికి వెళ్ళి ప్రశాంత్ అండ్ రీసౌండ్ వచ్చేలా అరిచి స్టెప్స్ వైపు చూస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి కంగారుగా కిందకి వస్తాడు. విక్కీ నువ్వేంటి ఇక్కడ? అని అడుగుతాడు. అమాయకం ప్లస్ భయంతో. చాలు ప్రశాంత్. ఇంక చాలు. నువ్వేం చేశావో నాకు తెలుసు. ఇంక నీ యాక్టింగ్ ఆపేసి పాయింట్‌కి రా అని విక్కీ యాటిట్యూడ్‌గా చెప్తాడు. హా! తెలిసిపోయిందిగా.
సర్లే పాయింట్‌కి వస్తా అని ప్రశాంత్ చెప్పడం స్టార్ట్ చేశాడు. నువ్వంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం విక్కీ. నువ్వు చాలా తెలివైన వాడివి. నీ పక్కన ఉంటే నా వాల్యూ పెరుగుతుంది అనుకున్నాను. నీ కోసం ఏదైనా చెయ్యాలి అనుకునేవాడిని. నేను క్లాస్‌లో నీతో పాటు చదివాను. నేను కూడా టాపర్‌ని. నీతో ఈక్వల్‌గా నాకు మార్క్సొచ్చేవి. కానీ అందరూ నిన్నే పట్టించుకునేవారు. నాకర్థమయ్యేది కాదు. స్టూడెంట్స్ నుంచి టీచర్స్ వరకు అందరూ నిన్నే పట్టించుకునేవారు. నన్ను కన్సల్ట్ చేసేవారే కాదు. డౌట్స్ కూడా నిన్నే అడిగేవారు. స్కూల్ లైఫ్ అలా కంప్లీట్ అయింది. ఇంకా కాలేజ్‌లో కూడా అంతే. అప్పుడే తెలిసింది. నీ డ్రెస్సింగ్, నా డ్రెస్సింగ్‌కి తేడా ఉంది. అందుకే ఇలా అని అర్థమైంది. నువ్వు బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చావు. మరి నేను ప్యూన్ కొడుకుని. అందుకేగా అలా చేశారందరూ. నువ్వు కూడా వారిని ఆపలేదు ఏ రోజు కూడా. అప్పటి నుంచి నువ్వంటే కోపం. అది తీర్చుకోవటానికి ఏ ఛాన్స్ వదలలేదు. నా ఫస్ట్ టార్గెట్ అనూష. ఎందుకంటే నీ మరదలతో నీ పెళ్లి జరుగుతుంది. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండకూడదు. సో, తనతో ఫ్రెండ్‌షిప్ చేసి ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి టాటూ వేయించా. నిజానికి తనకి విక్కీ అని వేయిస్తానన్నాను. ఆ మాట మీద ఒప్పించి నా నేమ్ వేయించా. కానీ నా ప్లాన్ ఫ్లాప్ అయింది. నువ్వు అనుషని ఇష్టపడలేదు. ఆ తర్వాత టార్గెట్ నిషా. తనని నువ్వు లవ్ చేశావు కానీ నేను కూడా లవ్ చేశా తనని. తను నాకు దక్కకపోయినా నీకు దక్కకూడదు. అందుకే అని ఏదో చెప్పబోతుంటే విక్కీ ఆపేస్తాడు. నువ్వు నిషా మ్యాటర్‌లో ఏం చేశావో నాకు తెలుసు. కానీ ముందు ఇవి చెప్పు. వైషుని ఏం చేశావు? వైషు ఎక్కడ ఉంది? నువ్వు చనిపోయావని ఎందుకు చెప్పించావు? అని విక్కీ అడిగాడు. విక్కీ అడిగిన ప్రశ్నలకి ప్రశాంత్ సైలెంట్ అయ్యాడు. కాసేపటికి చెప్పడం స్టార్ట్ చేశాడు. నన్ను అందరూ తక్కువగా చూస్తున్నా నువ్వు ఎందుకు ఆపలేదని నీపై కోపం వచ్చేది. నువ్వు రిచ్ కిడ్‌వి, నేను పూర్ కిడ్‌ని. నీ వల్లే నాకు ఈ అవమానాలనుకున్నాను. కానీ ఆ రోజు నువ్వు వాళ్ళని ఆపి ఉండుంటే నేను నీ మీద కోపంతో ఇంత సక్సెస్‌ని చూసేవాడిని కాదు కదా! నువ్వు నా కోసం ఇలా చేశావని మన ఫ్రెండ్స్ చెప్పేదాకా నాకు తెలియలేదు. ఐయామ్ సారీ విక్కీ. ఎవరో చేసిన తప్పుకి నిన్ను బాధపెట్టాను. తప్పు అని తెలిసాక మిస్టేక్ కరెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. అందుకే నీకు యాక్సిడెంట్ చేశాక హాస్పిటల్‌కి వచ్చాను. అక్కడ వైషుని చూశాక తనని వదిలి ఉండలేను అనిపించింది. లాస్ట్ టైమ్ తనని సరిగ్గా చూడలేదు నీ మీద కోపంతో. బట్ హాస్పిటల్‌లో చూసిన నిమిషమే చాలా నచ్చేసింది. తనకి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించాలని నేను తనని తీసుకొని వచ్చాను. ఫేక్ లెటర్ నేనే రాశాను. ఇంక నీ లైఫ్‌లోకి రాకూడదు అని డిసైడ్ అయ్యాను. అందుకే హౌస్ చేంజ్ చేశాను. వాళ్ళతో చనిపోయినట్టు అబద్ధం చెప్పించాను. ఎలాగో నువ్వు నేను చనిపోయా అని తెలిస్తే ఎంక్వైరీ ఏం చెయ్యవు. సో, ప్రాబ్లమ్ రాదు అని ఇలా చేశాను అని ప్రశాంత్ జరిగింది చెప్తాడు. మరి నేను ఇక్కడ ఉన్నా అని నీకెలా తెలుసు విక్కీ? అని ప్రశాంత్ డౌట్ అడిగాడు. ప్రశాంత్ నువ్వు వైషు ఫిక్స్ పెట్టినప్పుడు ఫామ్ హౌస్ అందులో కనిపించింది. వైషు తప్పు లేకపోయినా తనని బ్యాడ్‌గా చూపించాలని బాగా ప్రిపేర్ అయ్యావు. ఇంతకు ఏది తను? అని విక్కీ చుట్టూ చూస్తూ అడుగుతాడు. విక్కీ నీ మేటర్‌లో తప్పు అని తెలిసి చాలా తప్పులు చేశాను. ఇప్పుడు వైషుని నీకు ఇవ్వకపోయినా అది తప్పే అవుతుంది అని వైషుని పిలిచాడు ప్రశాంత్. అప్పుడే క్యూర్ అయినట్టుగా ఉంది వైషు. విక్కీని చూడగానే ఎగిరి గంతేసింది. వచ్చి విక్కీని ఏడుస్తూ హగ్ చేసుకుంది. అప్పుడు నవ్వు వచ్చింది విక్కీ ఫేస్‌లో. ప్రశాంత్ నువ్వు తప్పు చేసిన ఫ్రెండ్‌వి అని వదిలేస్తున్నా. ఇంకోసారి వైషు వైపు రావద్దు. వస్తే మాత్రం నువ్వు చేసిన డబుల్‌కి రివెంజ్ తీర్చుకుంటాను. వైషుని తీసుకొని కార్‌లో విక్కీ స్టార్ట్ అయ్యాడు. వైషు ఏదో ఆలోచిస్తూ డల్‌గా ఉంది. ఏంటి వైషు నాతో రావటం ఇష్టం లేదా? వెనక్కి వెళ్దామా పోనీ అని వైషుని ఏడిపిద్దామని అన్నాడు. నీకన్నా ప్రశాంతే బెటర్. చాలా డీసెంట్‌గా ఉన్నాడు. కేరింగ్‌గా ఉంది అని విక్కీకి జెలస్ పెంచడానికి అంది వైషు. విక్కీ ఏంటమ్మా? ఇంకోసారి అను ఆ మాట. డీసెంటా? కేరింగా? అంటే నాకేం లేవా? నన్ను చూసి చెప్పు. వైషు అవును లేవు ఇప్పుడేంటి? విక్కీ ఏంటి ఇన్ని రోజులు నా దగ్గర లేవు ఆ బాధ కూడా లేదు. నీకు మళ్ళీ వాడితో కంపేర్ చేస్తావా? వైషు మరి ఇన్ని రోజులు నేను లేకుండా ఉన్నావు. అంటే ఆ లెటర్‌లో ఉంది నమ్మేసావా అంతేగా? విక్కీ ఓ మేడం గారికి కోపం అందుకొచ్చిందా? పర్లేదైతే నన్ను బాగా మిస్ అయ్యావన్నమాట. వైషు మిస్ అవ్వటమా? నువ్వు రాకపోతే ఈరోజు సూసైడ్ కూడా చేసుకునేదాన్ని. విక్కీ పిచ్చిదానివా చచ్చిపోతావు. నేనేమైపోతానే? వైషు మరేం చేయను ప్రశాంత్ 2 డేస్‌లో పెళ్లి చేసుకుంటా అన్నాడు. విక్కీ మరి ఇష్టం లేదని చెప్పలేదా? నాకు ఫోన్ చేయలేకపోయావా? వైషు ఇన్ని డేస్ నువ్వు రాలేదు. ఇంక ఫోన్ చేసి ఏం లాభం అనుకున్నా. అయినా ఈవెంట్ మేనేజర్‌లా అనూష, అభి, శ్వేత, కళ్యాణ్‌కి మ్యారేజ్ చేశావంట కదా! నువ్వు కూడా చేసుకోపోయావా? విక్కీ చేసుకుంటానులే. ఒక అమ్మాయి బాగా నచ్చింది. కాకపోతే తిక్కది. అందుకే ఆగలేదంటే ఈ నిమిషమే పెళ్లి అయిపోయేదే. వైషు అవునా? ఎవరు తను? జయ?
విక్కీ తింగరదానా నువ్వేనే? వైషు నేనా? విక్కీ సరే ఏమన్నా తిన్నావా? వైషు లేదు నాకు ఐస్ క్రీమ్ కావాలి. విక్కీ ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటి తల్లి? సరే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం. వైషు థ్యాంక్ యూ బావా అని హగ్ చేసుకుంటుంది.